2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అద్భుతమైన విజయమా లేక ప్రజల అసంతృప్త? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఈ ఎన్నికలు ఎందుకు అందరి దృష్టిని ఆకర్షించాయి? ఎందుకు అందరూ డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుతున్నారు? ఆయనకు ఈసారి అద్భుతమైన గెలుపు ఎలా వచ్చింది? మీరు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్రంప్ గెలుపు వెనుక ఉన్న అనేక ముఖ్య అంశాలను గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మీకు అమెరికా గురించి ఎంతగా తెలుసు? అమెరికా రాజకీయాలు ఎలా మారుతున్నాయి? ట్రంప్ వంటి నాయకుడిని ప్రజలు ఎందుకు ఇంత ప్రభావితం చూపిస్తున్నారు? ఆయన విజయం వల్ల ప్రపంచంలో మార్పులు ఎలా ఉండవచ్చు? మీరు ఏ విధమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు? 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. మీకు తెలుసా, ట్రంప్ గెలుపు మన దేశంలో ఎంతటి ప్రభావం చూపించిందో? ఇప్పుడు మనం చూస్తున్నది 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. అమెరికాలో జరిగిన ఎన్నికలు ఈసారి అనేక కారణాల వల్ల ప్రత్యేకంగా మారాయి. డొనాల్డ్ ట్రంప్ గెలుపు గురించి చాలా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ గెలుపు అనేది కేవలం ఒక విజయమే కాక చాలా మంది ప్రజల మానసిక స్థితిని, రాజకీయ పరిస్థితే కాక ప్రజల అభిప్రాయాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఈ వీడియోలో మనం ట్రంప్ గెలుపు ఎలా సాధించారు, ఎవరు ఆయనకి మద్దతు ఇచ్చారు, ఈ విజయం ఎందుకు అత్యంత ప్రత్యేకమైనది అనే అంశాలను విస్తృతంగా వివరించబోతున్నాం. 2024 ఎన్నికలకు ముందు ట్రంప్ 2016లో ఓడిపోతే 2020లోనూ ఆయన విజయం సాధించడానికి మళ్లీ ప్రయత్నించారు. అయితే ఈసారి పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి. 2016లో ఆయన అనేక అవినీతి పూరిత ఆరోపణలు, అత్యంత కఠినమైన విధానాలు పాటించిన ప్రజల మద్దతు పొందారు. అదే 2020లో కూడా ఆయన మాత్రం ప్రస్థానాన్ని కొనసాగించారు. కానీ ఇప్పటికీ చాలా మంది ఆయనను తిరస్కరించారు. కానీ 2024లో ట్రంప్ విజయానికి బలమైన మద్దతు ఉందని చెప్పాలి. 2024లో ట్రంప్ విజయానికి బలమైన మద్దతు ఉందని చెప్పాలి. అమెరికా రాజకీయాలలో ట్రంప్ ప్రధానంగా ఆర్థిక విధానాల మీదే దృష్టి పెట్టారు. ఆయన వాదన ప్రకారం ట్రంప్ అయిన గ్లోబలైజేషన్ వల్ల అమెరికా ఉద్యోగులు నష్టపోయాయని అన్నారు. ఆయన ఆదాయ పన్ను తగ్గింపులు, ఉత్పత్తి పరిశ్రమలకు మద్దతు ఇస్తూ దేశంలో ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ విధానాల వల్ల చాలా మంది శ్వేతజాతి ప్రజలు, ముఖ్యంగా పేద వర్గాలు మళ్లీ ఆయన వైపు మళ్లారు. ఉదాహరణకు 2016లో కూడా ట్రంప్ ఆర్థికంగా బలమైన వాగ్దానాలను ఇచ్చారు. ఉద్యోగాలు తిరిగి తీసుకురావడం అని నినాదిస్తూ ట్రంప్ మన్నింపును పొందారు. 2024లో కూడా ఆర్థిక విధానాలను గుర్తించి ఆయన వైపు ఓటు వేసే మార్గం పెరిగింది. ఈసారి ట్రంప్ గెలుపుపై పెరిగిన అనేక అంశాలలో ఒకటి అతని వర్గీయ మద్దతు. అయితే 2024 ఎన్నికల్లో మనం గమనించగలిగిన విధానం ఏమిటంటే, చాలా మంది పురుషులు, ప్రత్యేకంగా శ్వేతజాతి పురుషులు మహిళలకు కన్నా ఎక్కువగా ట్రంప్కు ఓటు వేశారు. ఇది ఒక విచిత్రమైన విషయం. ఎందుకంటే 2020లో మహిళల ఓటింగ్ రేటు ఎక్కువగా ఉండగా ఈసారి ట్రంప్కు మగవారే ఎక్కువ మద్దతు ఇచ్చారు. ఎలా జరిగిందంటే 2020లో హిల్లరీ క్లింటన్, బైడెన్ లాంటి అభ్యర్థుల్ని ఆదరించిన మహిళలు ఎక్కువగా ఉండటంతో ఈసారి ట్రంప్ ఏ విధంగా పునరుద్ధరించుకున్నారు? 2024 ఎన్నికల్లో ట్రంప్ చేసిన ప్రచారం
ప్రత్యర్థులకు కట్టుదిట్టంగా సమర్థించిన విధానం, ఈ ఎంపికలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. మరొక ముఖ్యమైన అంశం ట్రంప్ యొక్క సోషల్ మీడియాలో ఉన్న బలమైన ప్రభావం. ఈ వాదన ప్రకారం ట్రంప్ యువతకు మోసం చేయలేదు. టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ లాంటి సాంఘిక మాధ్యమాల వేదికలు ఆయన ఉద్దేశాలను ఆకట్టుకునేందుకు ఉపయోగించిన శక్తివంతమైన పద్ధతులుగా మారాయి. ఈ సాంఘిక మీడియా వేదికల ద్వారా ఆయన ఎంతో మంది యువతలో చర్చ మరియు అభిప్రాయాలను పెంచారు. 2024లో ట్రంప్ ప్రత్యేకంగా యూత్ క్వశ్చన్లను, సామాజిక అంశాలను, సాంఘిక ఉద్యమాలను కూడా త్రోవపై పెట్టారు. 2016లో ఆయన ప్రకటనలు కొన్ని మానసిక క్షోభలను కలిగించినప్పటికీ 2024లో యువతకే ఆయన విజయం కోసం నిలబడినట్లయింది. ట్రంప్ గెలుపు తర్వాత ఆయన ఇచ్చిన విజయ ప్రసంగం ఎంతో ప్రతికూలంగా కనిపించింది. ఆయన తన విజయంపై అభినందనలు అందుకుంటున్న సమయంలో ఆలోచించండి, ప్రజల మధ్య భేదాభిప్రాయాలు మరింతగా పెరిగాయి. ట్రంప్ ఈ విజయంతో తన కౌంటర్నారీ విధానాలు ముందుకు తీసుకెళ్లాడు. హ్యారిస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన దేశానికి మరోసారి కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అనే సంకేతాలు ఇచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందినప్పుడు అమెరికాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమ్రోగింది. ఎన్నో ఆటంకాలను అధిగమించి తానే చరిత్రను సృష్టించుకున్న ట్రంప్ నేడు ఎందరికో స్ఫూర్తిదాయకుడయ్యాడు. ఆ సమయంలో ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల్లో ఎందుకు అడుగు పెట్టడం ఇష్టం లేదో, రాజకీయ వ్యవస్థపై తన అభిప్రాయాలను తెలియజేశాడు. అతను చెప్పినట్లుగా నిజాయితీగా ఉన్న నాయకులెప్పుడు విజయం సాధించలేరని, రాజకీయ వ్యవస్థలో మార్పులు కావాలన్న భావన వ్యక్తం చేశాడు. అతని పదవీ కాలం మరియు రీఎలక్షన్ తర్వాత కూడా ట్రంప్ వివాదాస్పదంగా నిలిచాడు. కానీ 2024లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ఎన్నికలలో అతని బలం మరింత పెరిగింది. ప్రజలు ట్రంప్కు పట్టాభిషేకం చేస్తున్న తరుణంలో కమలా హారిస్ ఆయనకు ఒక శక్తివంతమైన ప్రత్యర్థిగా నిలవడం విశేషం. అయితే ట్రంప్ తన అనుభవంతో, ఎలక్ట్రల్ ఓట్లతో విజయాన్ని సాధించాడు. ఎలాన్ మస్క్, నరేంద్ర మోదీతో ట్రంప్ స్నేహం. డొనాల్డ్ ట్రంప్ యొక్క స్నేహం ఎలాన్ మస్క్ మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అద్భుతమైనది. ప్రపంచ వ్యాపార రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ తో ట్రంప్ స్నేహం చాలా ప్రత్యేకం. ఇద్దరు వ్యాపారంలో ఎదిగిన వారి కృషి పరస్పర ఆమోదానికి నిదర్శనం. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ గురించి ట్రంప్కు గొప్ప అభిప్రాయాలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ట్రంప్కి ఉన్న స్నేహం కూడా అంతే ప్రాముఖ్యమైనది. నమస్తే ట్రంప్ ఈవెంట్ ద్వారా భారత పర్యటనలో పాల్గొన్న ట్రంప్ భారత ప్రజలతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. మోదీ ట్రంప్ స్నేహం అమెరికా భారత సంబంధాలను మరింత బలపరచడానికి ఉపయోగపడింది. ఈయన ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. తన వ్యాపార సామ్రాజ్యం, రాజకీయ శక్తి, ఎలాన్ మస్క్ మరియు మోదీ వంటి ప్రముఖులతో స్నేహం, ఇవన్నీ అతనిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.